సోలార్ ఉంటుంది సార్, అంటే వైర్లెస్ సిస్టమ్ సార్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ. ఎస్ సార్. పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి, నెట్ జీరో. షూర్ సార్. ఏది వేస్ట్ కాదు, ఏది బయట తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవే వాడాలి. 30 సబ్మిషన్ లాస్ట్ టైం తమరు చెప్పారు సార్, ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టి కొంతమంది వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్ కి గమ్మోసిస్ ఏరుకుళ్ళు వస్తుంది సార్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్. ఎందుకంటే ఇంటికాడ నుంచి కాబట్టి ఏ టైంలో అయినా 1 అవర్ అయితే 1 అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది సార్. ఆ గివెన్ సిచ్యువేషన్లో ఎన్ని వాటర్ అవసరం అన్ని. మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో. ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు, డెఫిషియన్సీ గాని ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి సెట్ రైట్. ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు 3 టైప్స్ అన్ని ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకటి చిన్న రైతుకి ఏదైతే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ ఉంది సార్, ఎన్ని లీటర్లు 3 సార్లు పెట్టి సెన్సార్ బేస్డ్ 3 విల్ సబ్మిట్ ద కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయి. నువ్వు టెక్నాలజీ అనేది చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి. నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు. ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా ఆయన్ని. అందుకే చెప్తాను, ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ అదే మంచి వాళ్ళు తీసుకో పెట్టండి దాన్ని. గ్రౌండ్ వాటర్ సార్ యాక్చువల్గా నేను చెప్పేవాడిని కాదు. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా, డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ స్టాండ్స్టోన్ అనేది ఎంతో ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్. అది రాయి సెమీ సాలిడ్. అంతకు ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ వర్క్ వచ్చింది కదా సార్, ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతుంది. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 feet ఉంది సార్. మన ఎంత లోపల ఉంది, పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్? ఇక్కడ 39 meters సార్. 39 meters సార్. 39 meters పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం అని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు 1000 అడుగులు 200 మీటర్లు నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్స్టోన్ కారణంగా డెల్టా ఏరియా హార్డ్ రాక్ ఏరియా యావరేజ్ తక్కువ ఉంది సార్. 3.59, 2.89. కేవలం ఈ శాండ్స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/60 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు నుంచి గత 10 ఏళ్ళు బట్టి 17 అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి టికెట్ తీసే సార్. దోమచల్ నల్లజల రిప్రజెంటేటివ్ వెళ్ళ రీజన్ ట్రెండ్ సార్. అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్. ఏంటి చెప్పండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ? కొబ్బరి ఎంత ఉంది కాన్స్టిట్యున్సీలో?